మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2025 జూన్ 26వ తేదీ నుండి ఆషాఢ మాసం ప్రారంభమవబోతోంది. ఆషాఢ మాసం రాగానే కొత్తగా పెళ్ళైన ఆడవారు పుట్టింటికి వెళ్ళిపోతారు. అలాగే ఆషాఢ మాసంలో ముఖ్యంగా ఆడవారందరూ కూడా చేతులకు కాళ్లకు గోరింతాకు పెట్టుకుంటూ ఉంటారు. మరి ఈ గోరింతాకు వెనుక దాగి ఉన్న రహస్యాలు ఏమిటి? ఆషాఢ మాసంలో గోరింతాకు ఎందుకు పెట్టుకోవాలి? ఎప్పుడు పెట్టుకోవాలి? అసలు గోరింతాకు చెట్టును ఇంట్లో పెంచవచ్చా? గోరింతాకు విషయంలో ఎటువంటి తప్పులు చేయకూడదు అనే విషయాలన్నిటినీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. ముందైతే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఆడవాళ్ళందరికీ గోరింతాకు అంటే ఎంతో ఇష్టం. గోరింతాకు అనేది సౌభాగ్యానికి చిహ్నం. ఎవరికీ తెలియని ఇంకొక రహస్యం ఏమిటి అంటే గోరింతాకు అంటే లక్ష్మీదేవికి కూడా ఎంతో ప్రీతి. అందుకే అమ్మవారు ఎప్పుడూ అరచేతులలో నిండుగా గోరింతాకును పెట్టుకొని ఉంటారు. కావాలంటే లక్ష్మీదేవి ఫోటోను గమనించండి. అమ్మవారి చేతికి గుండ్రంగా గోరింతాకు ఉంటుంది. అసలు గోరింతాకు అంటేనే గోరంత ఆకు అని అర్థం. అలాగే గౌరీ ఇంటి ఆకు అని కూడా అంటారు. గోరంత ఆకు అంటే గోర్లకు పెట్టుకునే ఆకు అని అర్థం. అంటే గోరుకు పెట్టే ఆకు అని అర్థం. గోరింతాకును గోర్లకు పెట్టుకోవటం వలన గోర్లు ఆరోగ్యంగా ఉంటాయి అనేది దీనిలోని అర్థం. కనుక కేవలం అరచేతులకే కాదు, గోర్లకు కూడా తప్పనిసరిగా గోరింతాకును పెట్టుకోవాలి. ఈ రోజుల్లో చాలామంది గోర్లకు నెయిల్ పాలిష్ వేసేసి కేవలం అరచేతుల్లో మాత్రమే గోరింతాకును పెట్టుకుంటూ ఉంటున్నారు. కానీ అది చాలా తప్పు. గోరింతాకును గోర్లకు కూడా పెట్టుకోవాలి. గోరింతాకును ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. కానీ ఆషాఢ మాసంలోనే ఎందుకు పెట్టుకుంటారంటే జ్యేష్ఠ మాసమంతా వానలు పడుతూ ఉంటాయి. వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. ఆ వర్షాల వలన గోరింతాకు చెట్లు గుబురుగా పెరుగుతాయి. బాగా పచ్చగా కనబడుతూ ఉంటాయి. విరివిరిగా గోరింతాకు కాస్తుంది. అందుకే మన పూర్వీకులు ఈ సమయంలో గోరింతాకును ఎక్కువగా పెట్టుకునేవారు. ఇప్పుడు అదే ఒక సాంప్రదాయంగా కొనసాగుతుంది. అదే కాక ఈ వర్షాకాలం వలన నీటిలో ఎక్కువగా ఉండటం వలన గోర్లు పుచ్చే ప్రమాదం ఉంటుంది. కానీ గోరింతాకు పెట్టుకుంటే ప్రమాదం కూడా తప్పుతుంది. అందుకే ఆషాఢ మాసంలో, శ్రావణ మాసంలో గోరింతాకును తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఆషాఢ మాసంలో ఎప్పుడు గోరింతాకు పెట్టుకుంటే మంచి జరుగుతుంది అనే విషయానికి వస్తే ఆషాఢ శుద్ధ పాడ్యమి రోజు, ఆషాఢ బహుళ త్రయోదశి లేదా చతుర్దశి తిథి రోజున, అలాగే శ్రావణ బహుళ త్రయోదశి లేదా శ్రావణ బహుళ చతుర్దశి తిథి రోజున గోరింతాకును పెట్టుకోవాలి. మొత్తం 3 సార్లు గోరింతాకును పెట్టుకోవాలి. ఈ సమయాలు గోరింతాకు పెట్టుకోవడానికి నిర్దేశించిన తిథులు. ఈ తిథులలో గోరింతాకు పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. సుమంగళి యోగం ప్రాప్తిస్తుంది. కాబట్టి ఆషాఢ మాసంలో గోరింతాకు పెట్టుకోవాలి అనుకునేవారు ఈ 3 రోజుల్లో పెట్టుకోండి. శుభ ఫలితాలను పొందండి. ఇంకా చాలామందికి ఇంట్లో గోరింతాకు చెట్టును పెంచుకోవచ్చా, పెంచుకోకూడదా అనే సందేహం కూడా ఉంటుంది. సందేహం ఏమీ అవసరం లేదు. ఎవరైనా సరే ఇంటి దగ్గర గోరింతాకు చెట్టును పెంచుకోవచ్చు. కాకపోతే ఇంటి లోపల కాకుండా ప్రహరీ గోడకు బయటగానే గార్డెన్ లాగా ఖాళీ స్థలం ఉంటే ఆ ప్లేస్లో కానీ పెంచుకోవాలి. అంతేగాని మరి మనం నడిచే చోట పెంచుకోకూడదు. ఎందుకంటే గోరింతాకు చెట్టుకు ముళ్ళు ఉంటూ ఉంటాయి. కనుక మనం తిరిగే చోట కాకుండా ప్రహరీ గోడకు బయట పెంచుకోవాలి. అందులోనూ ఇంట్లో గోరింతాకు చెట్టు లేనివారు ఆషాఢ మాసంలో ఒక గోరింతాకు మొక్కను తెచ్చుకుని నాటుకోవచ్చు. ఇలా ఎవరి ఇంటి దగ్గర అయితే గోరింతాకు మొక్క ఉంటుందో దాని ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. దరిద్ర బాధలు పోతాయి. ఆ ఇంట్లోని స్త్రీలకు సౌభాగ్యం కలుగుతుంది. అష్టైశ్వర్యాలు వారి ఇంట్లో కొలువు తీరి ఉంటాయి. కనుక అందరూ ఇంట్లో గోరింతాకు చెట్టును పెంచుకోండి. ప్రతి అమావాస్య ముందర అంటే త్రయోదశి లేదా చతుర్దశి నాడు ఇల్లాలు ఇంట్లో గోరింతాకు పెట్టుకుంటే ఆ ఇంటికి చాలా కలిసి వస్తుంది. అలా గోరింతాకు పెట్టిన చేతితో అమావాస్య రోజు లక్ష్మీదేవికి ఒక పుష్పాన్ని సమర్పించినా చాలు, మీకు సకల శుభాలు కలుగుతాయి. ధన సమస్యలు పోతాయి. ధనం నిలబడుతుంది, లక్ష్మి నిలబడుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి.
అమ్మవారికి అమావాస్య అంటే ఎంతో ఇష్టం. ప్రతి అమావాస్య ముఖ్యమైనటువంటి అమావాస్యే కనుక ప్రతి అమావాస్యకు ముందు గోరింతాకు పెట్టుకోండి. ఆ గోరింతాకు పెట్టిన చేతితో అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించండి. అలా చేస్తే మీకు డబ్బు నిలబడుతుంది, ఆరోగ్యం బాగుపడుతుంది, అనుకున్న పనులు జరుగుతాయి. ఆడవాళ్ళు ఇలా పాటించాల్సినటువంటివి పాటిస్తూ ఉంటే ప్రపంచంలో ఉండేటటువంటి మగవాళ్ళు ఎట్లాంటి ఇబ్బందులు పడరు, ఎటువంటి ఇబ్బందులు రావు. ఇది గోరింతాకుకు ఉన్న మహత్యం. ఆషాఢంలో గ్రీష్మ ఋతువు పూర్తి కావటంతో పాటు వర్ష ఋతువు ప్రారంభమవుతుంది. గ్రీష్మంలో మన శరీరం వేడితో కూడుకుని ఉంటుంది. ఆషాఢంలో బయటి వాతావరణం చల్లబడుతోంది. ఆషాఢ మాసం వచ్చిందంటే మగువల అందానికి అడ్డే ఉండదు. గోరింత పూచింది కొమ్మ లేకుండా అని పాటలు పాడుకుంటూ గోరింతాకు పెట్టుకుంటూ ఉంటారు. ఎర్రగా అందంగా ముద్ద మందారాల్లాగా ముద్దొచ్చే తమ చేతులను చూసి మురిసిపోతూ ఉంటారు. పెళ్ళిగాని ఆడపిల్లలైతే గోరింతాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి భర్త వస్తాడని కలలు కంటూ ఉంటారు. పెళ్ళైన ఆడపిల్లలైతే అబ్బా నా గోరింతాకు ఎంత బాగా పండిందో, మా ఆయన అంత మంచివాడు మరి అంటూ సంబరపడిపోతూ ఉంటారు. మిగతా రోజుల్లో సంగతి ఎలా ఉన్నా సరే ఆషాఢంలో మాత్రం ప్రతి ఆడపిల్ల తమ చేతులు కాళ్లకు అందంగా గోరింతాకు పెట్టుకుంటూ ఉంటారు, మురిసిపోతూ ఉంటారు. అయితే ఇది కేవలం అందంగా కనిపించేందుకు మాత్రమే అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఆషాఢం మాసంలో గోరింతాకు పెట్టుకోవటం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. చేతి నిండా గోరింతాకు పెట్టుకునే మహిళలకు కష్టాలు ఉండవని పురాణాలు చెప్తూ ఉన్నాయి. గోరింతాకు అంటేనే మహిళలు ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. చిన్న చిన్న ఫంక్షన్లకైనా పెద్ద పెద్ద వేడుకలకైనా సరే గోరింతాకు లేకుండా జరగదు. ప్రస్తుతం గోరింతాకు నూరి పెట్టుకోకపోయినా మెహందీలపై మహిళలు ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. పెళ్లిళ్లకు ముందు మెహందీ ఫంక్షన్ గ్రాండ్గా నిర్వహిస్తూ ఉన్నారు. గోరింటాకు అసలు పేరు గౌరింటాకు, గౌరి ఇంటి ఆకు. గౌరీదేవి బాల్యంలో చెలులతో వనములో ఆడుకుంటూ ఉన్న సమయంలో రజస్వల అయ్యింది. ఆ రక్తపు చుక్క నేలకు తాకగానే ఓ మొక్క పుట్టింది. ఈ వింతను చెలులు పర్వతరాజుకు చెప్పగా సతీ సమేతముగా చూసేందుకు వచ్చాడు. అంతలోనే ఆ చెట్టు పెద్దదయ్యి నేను సాక్షాత్తు పార్వతి రుధిర అంశంతో జన్మించాను, నా వలన లోకానికి ఏం ఉపయోగం కలుగుతుంది అని అడిగింది. అప్పుడు పార్వతి చిన్నతనపు చాపలాటతో ఆ చెట్టు ఆకు కోసింది. అప్పుడు ఆమె వేళ్ళు ఎర్రబారిపోయాయి. అయ్యో బిడ్డ చెయ్యి కందిపోయింది అనుకునే లోపు పార్వతి నాకు ఏ విధమైన బాధ కలుగలేదు, పైగా చాలా అలంకారంగా కనిపిస్తుంది అంది. అప్పుడు పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్య చిహ్నంగా ఈ గోరింతాకు మానవలోకంలో ప్రసిద్ధము అవుతుంది. రజస్వల సమయాన ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషములను తొలగిస్తుంది. అతివేడి తొలగించి స్త్రీల ఆరోగ్యమును కాపాడుతుంది. తన రంగు వలన చేతులకు కాళ్లకు అందాన్నిచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుంది అని ఆశీర్వదించి అదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని పలుకగా గౌరితో సహా అందరూ ఆ చెట్టు ఆకుల పసరుతో చేతులు కాళ్ళు అందముగా తీర్చిదిద్దుకున్నారు. అదే సమయంలో కుంకుమకు ఒక సందేహము వచ్చింది. నుదుటిన కూడా ఈ ఆకుతో బొట్టు దిద్దుకుంటారేమో, నా ప్రాధాన్యత తగ్గిపోతుంది అని గౌరీదేవితో బాధగా చెప్పగా అప్పుడు గౌరీదేవి ఈ ఆకు నుదుటిన పండదు అని చెప్పింది. కావాలంటే పెట్టుకుని చూడండి, గోరింతాకు నుదుటిన పండదు. ఇక శాస్త్రం ప్రకారం చూస్తే ఈ ఆకు గర్భాశయ దోషాలను తీసివేస్తుంది. అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి. వాటిల్లోని అతి ఉష్ణాన్ని లాగేసి ప్రశాంతపరుస్తుంది ఈ గోరింతాకు. ప్రసవం కాగానే గోరింతాకు ముద్దగా నూరి ఆ బాలింత చేత మింగిస్తే ప్రసవం వలన ఏర్పడే గర్భాశయ బాధలు నయమవుతాయి. ఇక భర్తకు గోరింతాకుకు గల అనుబంధం గురించి చెప్పాలంటే స్త్రీలోని హార్మోన్ల పనితీరు చక్కగా ఉన్నందువలన దేహం కూడా చక్కగా సున్నితంగా అందముగా ఉంటుంది. అలా లేతగా ఉన్న చేతులకు పెట్టుకున్న గోరింతాకు మరింత అందంగా పండి కనిపిస్తూ ఉంటుంది. ఆ పండటం అనేది ఆ మగువ ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యము కదా. అందముగా ఉన్న అమ్మాయికి చక్కని భర్త వస్తాడు.
ఆరోగ్యకరమైన దాంపత్యానికి కారణమైన భార్యను ప్రేమిస్తాడు కదా. ఇవన్నీ కూడా అందుకే మన పెద్దలు ఎంతో దూరదృష్టితో ఆలోచించి చెప్పారు. గోరింతాకును మనం అందరం శాస్త్రీయంగా ఆలోచించి ఆదరిస్తే అన్ని విధాల ఆరోగ్యం, ఆనందం లభిస్తాయి. సంవత్సరానికి ఒక్కమారు పుట్టింటికి పోతుందండోయ్ అంటే పార్వతి దగ్గరికి. ఆషాఢమాసంలో అక్కడున్నప్పుడు కూడా తనను మర్చిపోకుండా ఉండాలని తప్పక పెట్టుకోవాలనే కోరిందట. నిజానికి ఈ గోరింతాకు సంవత్సరం పొడవునా మనకు దొరుకుతుంది. కానీ వేరే అప్పుడు పెట్టుకునేదానికి ఈ ఆషాఢమాసంలో పెట్టుకునేదానికి ఎంతో తేడా ఉంటుంది. కొత్త పెళ్లి కూతురు ఈ ఆషాఢమాసములో అత్తవారింట్లో ఉండకుండా పుట్టింటికి వెళ్తుంది. ఆమె పుట్టింట్లో ఉన్నప్పుడు చేతులకు గోరింతాకు పెట్టుకుని ఎర్రగా పండిన చేతులు చూసుకొని భర్తను గుర్తు చేసుకుని మురిసిపోతుంది. చేతుల్లో గోరింతాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి భర్త లభిస్తాడు, అంత ఎక్కువ ప్రేమిస్తాడు అన్న నానుడి ఉంది కదా. ఇక శాస్త్రీయంగా మరొక విషయం ఏమిటి అంటే ఆషాఢమాసము వర్షాకాలం. ఈ కాలంలో తడుస్తూ ఉండటం వలన కాళ్ల పగుళ్ళు, చర్మ వ్యాధులు వస్తాయి. వీటి బారి నుంచి తప్పించుకోవడానికి కూడా గోరింతాకు పెట్టుకుంటూ ఉంటారు. గోరింటాకు వల్ల ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా ఉంటాయి. శరీరంలో అతి ఉష్ణం రాకుండా కాపాడుతుంది. అంతేకాదు ఇంతటి అద్భుతమైన ఆరోగ్యకరమైన మన గోరింతాకును ఈ రోజుల్లో హెన్నాగా కోన్లతో పెడుతూ ఉన్నారు. కానీ అలా కాకుండా మన పెద్దలు చేసినట్లు చెట్టుకు దొరుకుతున్న ఆకులనే తీసుకొని వాళ్ళు చెప్పినట్లు నూరుకొని పెట్టుకుంటే ఆ ఔషధ గుణాల మనకు 100కి 100 పాళ్ళు లభిస్తాయి. ఇది మన గోరింతాకు కథ. గోరింతాకు గురించి మరొక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. గోరింతాకుకు సీతమ్మ తల్లి వల్లే ఇంత గొప్పతనం లభించిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. రావణుడిని సంహరించి రాముడు సీతమ్మను రక్షించి తన వెంట తీసుకువెళ్లేందుకు వచ్చినప్పుడు ఆమె ముఖంలో సంతోషం వెల్లివిరిసింది. అప్పుడు సీతాదేవి రాముని వద్ద అశోకవనంలో తానున్నంతకాలం ప్రతిరోజు తన కష్టాలను గోరింతాకు చెట్టుతో చెప్పుకున్నానని తెలిపింది. ఈ గోరింతాకు చెట్టుకు తాము ఏదైనా చెయ్యాలని కోరింది. ఇందులో భాగంగానే సీతమ్మ గోరింతాకు చెట్టును వరం కోరుకోమంది. అయితే గోరింతాకు చెట్టు మాత్రం తనకు ఎలాంటి వరాలొద్దని చెప్పింది. ప్రస్తుతం మీ మోము ఎలా సంతోషంతో కలకలలాడుతూ ఉందో సీతమ్మలాగానే లోకంలోని మహిళలందరూ కూడా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించింది. అందుకు గోరింతాకు నిజాయితీకి సీతాదేవి మెచ్చి గోరింతాకు చెట్టుకు ఓ వరం ఇచ్చింది. గోరింతాకు చెట్టును ఎవరు ప్రార్థిస్తారో, వారి చేతుల్లో గోరింతాకు పెట్టుకుంటారో వారికి సకల సంపదలు, సుఖ సంతోషాలు చేకూరతాయి. వారి జీవితం సంతోషకరంగా ఉంటుందని చెప్తుంది. అందుకే ఇప్పటి వరకు ఉత్తరాదిన వివాహానికి ముందు మెహందీ ఫంక్షన్ అట్టహాసంగా జరుగుతోంది. ఇందుకు కారణం శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీస్సులు వధూవరులకు, వివాహంలో పాల్గొనే బంధువులైనటువంటి మహిళలకు లభిస్తుందని విశ్వాసం. అందుకే శుక్రవారం పూట గోరింతాకును శ్రీ మహాలక్ష్మీదేవిని ధ్యానించి చేతులు పండేంతగా పెట్టుకుంటే మహిళలకు ఎలాంటి కష్టాలుండవని శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఆషాఢమాసంలో ఆడవారు ఏం చేసినా చేయకపోయినా గోరింటాకును తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఆషాఢమాసంలో వర్షాలు ఊపందుకుంటూ ఉంటాయి. అలా తరచూ వర్షపు నీటిల్లో చేతులు కాళ్ళు నానక తప్పదు. ఇక పొలం పనులు చేసుకునేవారు, ఏరు దాటాల్సి వచ్చేవారు కాళ్ళు చేతులు తడపకుండా రోజును దాటలేరు. అలాంటి సమయంలో చర్మ వ్యాధులు రావటం, గోర్లు దెబ్బతినటం సహజంగా. కానీ గోరింతాకు పెట్టుకుంటే ఈ ఉపద్రవం ఉండదు. అంతేకాదు ఆషాఢమాసం నాటికి గోరింటాకు చెట్టు లేత ఆకులతో కలకలలాడుతూ ఉంటుంది. ఆ సమయంలో గోరింటాకు కోయటం వల్ల చెట్టుకు ఏమంత హాని కలుగదు. పైగా లేత ఆకులతో చేతులు ఎర్రగా పండుతాయి. అంతేకాదు ఆషాఢం నాటికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతుంది. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే ఈ మార్పు వలన శరీరంలో కఫ సంబంధమైన దోషాలు ఏర్పడతాయి. గోరింతాకు పెట్టుకుంటే మాత్రం ఒంట్లో వేడి తగ్గి బయట వాతావరణానికి అనుగుణంగా మన శరీరం చల్లబడుతుంది. దోషాల బారిన పడకుండా గోరింతాకు చేస్తుంది. వేళ్లకు గోరింటాకు పెట్టడం వలన కంటికి అందంగా కనిపించడమే కాదు, గోర్లు
పెలుసు బారిపోకుండా గోరు చుట్టు వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. కేవలం ఆషాఢంలోనే కాదు, అట్ల తదియనాడు శుభకార్యాల సందర్భాలలోనూ గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు సూచిస్తూ ఉన్నారు. అలా ఏడాదికి కొన్నిసార్లైనా గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది. వర్షాకాలంతో పాటుగా ఆషాఢమాసం ప్రవేశిస్తుంది. ఆ ఆషాఢమాసం తనతో కొన్ని ఆచారాలను తీసుకువస్తుంది. అవన్నీ ఉత్త చేదస్తాలంటూ కొంతమంది కొట్టివేయవచ్చు. ఎప్పుడో పాతకాలం నాటి పద్ధతులంటూ మరికొందరు విసుక్కోవచ్చు. కానీ ఆషాఢంలో పాటించాలంటూ పెద్దలు చెప్పే ప్రతి ఆచారం వెనుక ఓ కారణం కనిపిస్తుంది. శుభకార్యాలకు పనికిరాదు అని భావింపబడుతున్న ఆధ్యాత్మికంగా ఎంతో ప్రత్యేకతను, ఎన్నో మహిమలను సొంతం చేసుకుని పుణ్య ఫలాలను ప్రసాదించే మాసంగా ఆషాఢమాసం చెప్పబడుతుంది. ఈ మాసంలోని పూర్ణిమ నాడు చంద్రుడు పూర్వాషాఢ నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉంటాడు కనుక ఈ మాసానికి ఆషాఢమాసం అనే పేరు ఏర్పడింది. ఆషాఢమాసంలో సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు. అంటే దీనితో ఉత్తరాయణం పూర్తయి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఈ దక్షిణాయనం సంక్రాంతి వరకు ఉంటుంది. ఆషాఢమాసంలోనే చాతుర్మాస్య దీక్ష మొదలవుతుంది. వివాహమైన తరువాత వచ్చే తొలి ఆషాఢమాసంలో కొత్తగా అత్తవారింటికి వచ్చిన కోడళ్ళు అత్తగారు ఒకే చోట కలిసి ఉండరాదు అనే నియమం కూడా ఉంది. అంటే పెళ్ళైన తొలి ఆషాఢమాసంలో అత్తాకోడళ్ళు ఒకే గడప దాటకూడదు అనేది దీని అర్థం. కానీ సామాజికంగా, చారిత్రకంగా పరిశీలిస్తే కొన్ని ఆరోగ్య రహస్యాలు కూడా ఈ నియమాలలో ఇమిడి ఉన్నాయని తెలుస్తుంది. ఆషాఢమాసంలో భార్యాభర్తలు కలిసి ఉంటే గర్భం ధరించి బిడ్డ పుట్టే సమయం చైత్ర లేదా వైశాఖ మాసం అవుతుంది. అది ఎండాకాలం ప్రారంభమయ్యే సమయం. ఎండలకు బాలింతలు, పసిపాపలు తట్టుకోలేరని పూర్వీకులు ఈ నియమం పెట్టారు. ఈ మాసంలో కొన్ని పనులు పొరపాటున కూడా చేయకూడదు అని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఆషాఢంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా హిందువులు వివాహాలు జరిపించరు. అవసరమైతే 3-4 నెలలు వాయిదా వేస్తారు. కానీ ఈ మాసంలో మాత్రం భజంత్రీలు మోగించరు. ఈ మాసం శుభకార్యాలకు మంచిది కాదు. కానీ పవిత్రమైన పూజలు, వ్రతాలు, రథయాత్రలు, పల్లకీ సేవ లాంటి వాటికి ఆషాఢ మాసం శుభప్రదమైనది. అందుకే ఈ నెలలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. పూజలు, పండుగలు, ప్రత్యేక సేవలతో ఆలయాలు కిటకిటలాడుతూ ఉంటాయి. అలాగే పండితులు కూడా పూజా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు. దీనివల్ల వారికి వివాహం తంతు నిర్వహించడానికి సమయం ఉండదని, దీనివల్లే ఆషాఢమాసంలో వివాహాలు నిర్వహించరనే వాదన కూడా ఉంది. ఉత్తరాయణం నుంచి దక్షిణాయన కథల ప్రకారం ఆషాఢమాసం సమయంలో దేవుడు నిద్రలోనికి వెళ్తాడు. దీనివల్ల పెళ్లి చేసుకున్న వాళ్లకు దేవుడు ఆశీస్సులు అందవనే నమ్మకంతో ఇలా ఆషాఢంలో పెళ్లిళ్లకు బ్రేక్ వేసినట్లు చెప్తూ ఉంటారు. అలాగే దక్షిణాదిన ఆషాఢమాసంలో రైతుల చేతిలో పంట ఉండదు. వ్యవసాయ పనులు మొదలవుతూ ఉంటాయి. వివాహం చేయడానికి అవసరమైన డబ్బులు ఉండక ఇలా సాంప్రదాయం పేరుతో ఆషాఢంలో పెళ్లి చేయకూడదు అనే నిబంధన తీసుకువచ్చారని మరికొందరు పండితులు చెప్తూ ఉంటారు. అలాగే పూర్వకాలంలో పెళ్ళి అంటే ఖాళీ ప్రదేశంలో పెద్ద పెద్ద పందిళ్లు వేసి నిర్వహించేవాళ్ళు. ఆషాఢమాసంలో వర్షాలు, గాలులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటి వల్ల పెళ్లికి ఆటంకం ఏర్పడవచ్చు. అలాగే అతిథులకు వడ్డించే భోజనాలపై దుమ్ము, ధూళి పడే అవకాశం ఉంది. అంతేకాదు హోమాల వల్ల ప్రమాదాలకు అవకాశాలు ఉంటుంది. ఈ కారణంతోనే ఆషాఢంలో పెళ్లి తంతు నిర్వహించకపోవటం మంచిదని పెద్దలు ఈ నిర్ణయానికి వచ్చారు. కారణం ఏదైనా ఈ నెలలో పెళ్లిళ్ళు చేయకుండా ఉండటమే మంచిది. ఇక ఈ మాసంలో కొత్తగా పెళ్ళైన దంపతులు కూడా దూరంగా ఉండాలి. ఎందుకంటే ఆషాఢ మాసంలో తొలకరి మొదలై వర్షాలు పడుతూ ఉంటాయి. ఇంట్లో అందరూ వ్యవసాయ పనుల మీద పొలానికి వెళ్ళాలి. కానీ కొత్తగా పెళ్ళైన జంట కలిసి గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. వ్యవసాయ కుటుంబాల్లో అందరూ కలిసి పని చేయకపోతే చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. అందుకే కొత్త కోడల్ని పుట్టింటికి పంపించి వేస్తారు. కొత్త అల్లుడు అత్తారింటి గడప తొక్కకూడదన్న సాంప్రదాయం కూడా ఇందుకే వచ్చింది. అదీ కాక ఆషాఢమాసంలో స్త్రీ నెల తప్పితో 9 నెలల తరువాత అంటే వేసవి కాలంలో, అంటే మార్చి నుంచి మే మధ్య కాలంలో, అంటే వేసవి కాలంలో ప్రసవం జరుగుతుంది. సాధారణంగానే మన దేశంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. వేసవిలో మరింత విజృంభిస్తాయి. అప్పుడు పుట్టిన శిశువుకు ఈ వేడి వాతావరణం బాగా ఇబ్బంది కలిగిస్తుంది.
శిశువు ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. తల్లి ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఇది తల్లి బిడ్డల ఆరోగ్యానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. అందుకే ఆషాఢమాసంలో కొత్త దంపతులను దూరంగా ఉంచుతారు. మాతా శిశు సంక్షేమమే దేశ సంక్షేమానికి తొలిమెట్టు అన్నది మన పూర్వీకులు ఆలోచన. అందుకే ఈ సాంప్రదాయం. కాబట్టి ఈ మాసంలో కొత్తగా పెళ్ళైన దంపతులు దూరంగా ఉండాలి. ఆషాఢమాసం అంటే దక్షిణాయనం ప్రారంభమవుతుంది. కాబట్టి ఎవ్వరూ కూడా గృహ ప్రవేశాలు, వివాహాది శుభకార్యాలు ఇలాంటి శుభకార్యాలు చేయకూడదు. కానీ ఆషాఢమాసంలో ఉగ్రదేవతల ఆరాధన చేస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయని వైఖానస సహిత అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు. ఉగ్రదేవతలంటే దుర్గాదేవి, లక్ష్మీ నరసింహస్వామి ఇలా ఉగ్రదేవతల ఆరాధన చేసినట్లయితే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఆషాఢమాసంలో శ్రీ మహావిష్ణువును పూజిస్తే అత్యుత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ప్రతిరోజు కూడా ఆషాఢమాసంలో స్నానం చేసిన తరువాత విష్ణుమూర్తికి సంబంధించిన నామాలు చదువుకుంటూ ఉన్న ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రం చదువుతూ ఉన్న చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి. ఆషాఢమాసంలో కొన్ని ప్రత్యేక ఆహార పదార్థాలు తినకూడదు. ఆషాఢంలో చాతుర్మాస్య వ్రతం అనే ప్రత్యేక వ్రతం వస్తుంది. ఈ వ్రతం గొప్పతనం గురించి స్కాంద పురాణంలో చెప్పారు. ఈ చాతుర్మాస్య వ్రతం సందర్భంగా ఎవరైతే కొన్ని ఆహార పదార్థాలను తినకుండా ఉంటారో వారికి అశ్వమేధ యాగం చేసిన ఫలితం కలుగుతుంది. ఆషాఢమాసంలో వచ్చే శుక్లపక్ష ద్వాదశి నుండి శ్రావణ మాసంలో వచ్చే శుక్లపక్ష ద్వాదశి వరకు ఎవరైనా సరే కొన్ని ఆహార పదార్థాలను తినకూడదు. ఆషాఢ శుక్ల ద్వాదశి నుండి శ్రావణ శుక్ల ద్వాదశి వరకు ఆకుకూరలు ఆహారంగా తినకూడదు. భాద్రపద మాసంలో పెరుగు ఆహారంగా తినకూడదు. ఆశ్వీజ మాసంలో పాలు ఆహారంగా స్వీకరించకూడదు. కార్తీక ద్వాదశి వరకు కందిపప్పు, పెసరపప్పు ఆహారంగా తీసుకోకూడదు. ఇలా ఆహార నియమాలు పాటిస్తే దానిని చాతుర్మాస్య వ్రతం అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఈ చాతుర్మాస్య వ్రత నియమాలు పాటిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. అలాగే ఆషాఢ శుక్ల ద్వాదశి నుండి కార్తీక శుక్ల ద్వాదశి వరకు బెల్లం తినటం మానేయాలి. దీని వలన మధురంగా మాట్లాడడం వస్తుంది. ఈ 4 నెలల్లో కూడా తెల్ల ఆవాలు, ముల్లంగి, ఉలవలు, గుమ్మడికాయ, పొట్లకాయ, చింతపండు, తేనె వీటిని తినకూడదు. కుదిరిన వారు ఈ చాతుర్మాస్య వ్రతం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ ఆషాఢ మాసంలో అనేక రకాల పూజలు, వ్రతాలు చేస్తారు. కానీ నెలసరిలో ఉన్న స్త్రీలు పొరపాటున కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనవద్దు అని, మంచిది కాదు అని పెద్దలు చెప్తూ ఉన్నారు. అలాగే ఆషాఢ మాసంలో ఆరోగ్యం పాడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆడవారు ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోండి. వారానికి కనీసం 2 సార్లు అయినా సరే ధూపం వేయండి. ఇలా ఆషాఢ మాసంలో ఈ నియమాలు పాటిస్తే మీకే మంచిది. ఎలాంటి ఆర్థిక ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అదేవిధంగా ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు ఎక్కువగా కన్నీళ్లు పెట్టకూడదు. అలా కన్నీళ్లు పెట్టకుండా మగవారే చూసుకోవాలి. ఆషాఢ మాసంలో ఏ ఇంట్లోని ఆడవారు కన్నీరు పెట్టుకుంటారో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రాదు. ఇలా ఈ చిన్న చిన్న నియమాలు పాటిస్తే ఈ నెలలో ఈ పనులు చేయకుండా ఉంటే మంచిది. మీకు ఎలాంటి అనారోగ్యాలు రాకుండా కూడా ఉంటాయి. నెలలో తప్పనిసరిగా తినవలసిన పండు నేరేడు పండు. ఈ నెలలో కనీసం ఒక్కసారి అయినా సరే నేరేడు పండ్లు తినాలని మహర్షులు చెప్పారు. కాబట్టి ఆషాఢంలో ఒక్క నేరేడు పండు అయినా తినండి. అలాగే ఈ మాసంలో ఒక్కసారైనా సముద్ర స్నానం చేయాలి. ఆకామావే పేరుతో సముద్ర స్నానానికి అనువైన మాసాలలో ఒకటిగా ఆషాఢ మాసాన్ని పేర్కొంటారు. ఆషాఢం వరకు సముద్రపు ఉపరితలం ఆవిర్లు కక్కుతూ ఉంటుంది. వర్ష ఋతువుతో పాటుగా అందులోనికి కొత్త నీరు చేరుతుంది. ఆ నీరు ఉరకలు వేస్తూ సముద్రంలోనికి చేరే సమయంలో మొక్కలు, ఖనిజాల్లో ఉన్న ఔషధ గుణాలన్నీ తనతో పాటుగా తీసుకువస్తుంది. అలాంటి సముద్ర స్నానం ఆరోగ్యాన్ని అందించి తీరుతుంది కనుక ఈ మాసంలో ఒక్కసారైనా సముద్ర స్నానం చేయాలని పెద్దలు చెప్పారు. ఇక ఆషాఢంలో మొదలే దక్షిణాయనం పితృదేవతలకు ఇష్టమైన కాలంగా చెప్పబడుతుంది. కాబట్టి వారి పేరు మీదుగా దానాలు చేసేందుకు ఇది అనువైన సమయమని అంటారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.